తెలంగాణ విషయానికి వస్తే సో ఇక్కడ మూసి మళ్ళీ కూడా ముప్పు తిప్పలు పెడుతుంది. 25 లక్షల కోట్ల ప్రాజెక్టు, 25,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారట. దాని కాస్ట్ వచ్చేసి ఒక 25 లక్షల కోట్లు అని చెప్తున్నారు. ఎందుకంటే మీకు ఖచ్చితంగా ల్యాండ్ పూలింగ్ చేస్తే ఇచ్చేదంటే పెద్ద పెద్ద కంపెనీలకే కదా. ఈ నేపథ్యం బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు సినిమా చూసావా? ఆ ఢిల్లీ నుంచి వచ్చిన ముసలోడికి చెప్తాడు, రే నీకు ఢిల్లీ పెట్టేద్దాం అనుకుంటున్నారా, ఈ డబ్బులు ఖర్చులు ఎంత ఉంటాయి అనుకుంటున్నారా, నీకేంటి తెలుసురా, ఇంత ఖర్చు అవుద్దురా అని ముసలోడికి చెప్తాడు. అలా రాహుల్ గాంధీకి గులువు తీసి చెప్తున్నట్టు ఉన్నాడు రేవంత్ రెడ్డి. చెప్పి ఈ 25 లక్షల కోట్లు మన తిట్టే కార్యక్రమంలో ఉన్నారు. కానీ వాళ్ళ దాదాపుగా 1,00,000 మంది కుటుంబాలు ఈ రోజు నిర్వాసితులు అవ్వబోతున్నారు. మరి ఏంది వాళ్ళ మూసీ నది కంటే కుళ్ళుముండ కల్లం పచ్చడి పెట్టినట్టే ఆ సామెత ఉన్నా ఎప్పుడైనా? కుళ్ళుముండ కల్లం పచ్చడి సామెత ఉంటుంది. అలా మూసీ నదిని వచ్చి జన్మకు కూడా దాన్ని ప్రక్షాళించలేరు. అంటే ఇప్పుడు చూడు, హుస్సేన్ సాగర్కి ఆ మధ్యన ఇలా డైవర్షన్ చేద్దామని చెప్పి కాలువలు దైవోసారు, కొంప ఉంచారు, నీళ్ళన్నీ మన్నెత్తికి వచ్చాయి. అలా ఇక్కడ కూడా దీనికి మూసీలో కలపకుండా ఇంకెక్కడ కలపాలో ప్రత్యామ్నాయం క్రియేట్ అయ్యేదాకా మీ మూసి ప్రక్షాళన ఈ జన్మకు జరగదు. పాయింట్ 1 అది ఈ టెన్యూర్లో జరగదు, పుణ్యకాలం గడిచిపోద్ది. నువ్వు చెప్పిన ఎవడోడైతే నిర్వాసితులు ఉంటారో, ఒక ఆయన వీడియో ఒకటి పర్క్యులేట్ అవుతుంది సైకోయిజం మీద, శాడిజం మీద, అవతల ఏడుస్తుంటే అన్న దాని మీద ఆయన అంతటా ఆయనే మాట్లాడాడు ఆ విషయాలు రేవంత్ రెడ్డి గారే. అదే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇల్లు లేనోడికి ఇందిరమ్మ ఇల్లు కట్టరా అంటే ఒరిజినల్ కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటి? రోటీ కపడా ఒక మక్కాను. ఆ రోజుల్లో సెంటు భూమి ఇచ్చి 2 ఎదురు బొంగులు ఇచ్చి 4 తాటాకు వేసుకొని కనీసం నిలువు నీడెట్టుకుంటారా అని ఇచ్చింది. ఈయన ఉన్న ఇల్లులు కూలగొట్టేసి ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉంటాడు. ఈ ఆశ్చర్యకరమైన విపరీతమైన పరిణామం ఎప్పుడైనా చూసావా? వాళ్ళు ఆ ఖమ్మంలో అయితే చాట్లతో దుమ్మెత్తి పోస్తున్నారు ఆ 3 మంత్రుల మీద. ఈ మధ్యలో మా బట్టానికి ఏంటైందో తెలియదు, ఆయన అలాంటి వాటి మీద చాలా చెలించిపోయే మనిషి. ఆయన కూడా గమ్మున ఉన్నాడంటే కొడుకు పెళ్లి బిజీలో ఉన్నాడు, కార్డ్స్ పంచుకుంటూ ఉన్నాడు. అదే ఇంక పెళ్లి శుభ సేవకు వచ్చిందని వాళ్ళ సేవకు వచ్చింది. అక్కడ ఈ పటాపటి గట్టిగా మాట్లాడే వ్యక్తి కార్డులు పంచడం ప్రయారిటీ. అదేదో మున్సిపల్ ఎలక్షన్స్ ముందు చేయలేదు చూడండి, వెలుగుమట్ల విషయంలో కూడా ఇంత ఘోరంగా. అంటే కొంచెం మన మానవత్వం అని ఉండదా? సరే ఓకే, నిజంగా అది భూదాని కాదు, గవర్నమెంట్ భూమి అనుకుందాం, మీరు తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకు టైమో పాడో వాళ్ళకి, లేకపోతే ఏదైనా ల్యాండ్. ఇప్పుడు ఇందిరమ్మ గృహాలు గవర్నమెంట్లో ల్యాండ్లో కాకపోతే ఇంకా కడతారమ్మా? ఇప్పుడు ల్యాండ్ రెగ్యులేషన్ ఎల్ఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఉన్నాయి, అవన్నీ పొరపాట్లు జరిగిన రెక్టిఫికేషన్కే కదా చేస్తున్న ప్రభుత్వ పథకాలే కదా ఇవి. నువ్వు కాదు కదా ఇన్వైట్ చేసింది. ఈ మూసీ వల్ల రేవంత్ రెడ్డికి ఎలాంటి పేరు రాబోతుంది? మూసీలో కంపు రేవంత్ రెడ్డికి ఇంపుగా ఉంది, రాజకీయాల్లో కంపు పట్టుపోవడం గ్యారెంటీ అతను. ఇది చెప్తున్నాను చూడు, ఓ డిజాస్టర్ అండ్ క్రైసిస్ సిచ్యువేషన్స్లోంచి అట్రిబ్యూట్ చేసుకుని ఆమె క్రైసిస్ మేనేజర్ అని చెప్పుకునే తాపత్రయంలో మొదటిదానికి అది చూడు కొండనాలి స్కామ్ కనిపిస్తారు చూస్తేనేమో అరే మూసీ ప్రక్షాళన పేరుతోటి. ఇప్పుడు మీకు మాట చెప్తానమ్మా, ఇది ఒక ఆర్థిక బండాగారం. ఫస్ట్ థింగ్ ఇక్కడి నుంచే డబ్బులు వెళ్తున్నాయి ఢిల్లీకి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకెవడో అంత అథారిటీ కాంపిటెంట్ అథారిటీ ఉండగానే ఇప్పుడు మొన్నటిదాకా కోమటిరెడ్డి విషయాలు ఇలాంటివన్నీ చర్చనీయాంశాలు అవుతున్నప్పుడు ఈ సీరియస్నెస్ని డౌన్ సైజ్ చేయడానికి 25 లక్షల కోట్లు ఒక హ్యూజ్ ఫిగర్ చూపిస్తున్నాడు. సో ఈ హ్యూజ్ ఫిగర్తో ఏంటంటే తప్పు అనే చిన్న గీతాన్ని సవరించడానికి పెద్ద గీత అన్న లైన్ ఉందనుకో, వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్స్ అన్నవి వస్తాయి రావా అన్నది తాత్కాలిక ఉపశమనాలు. ఇది ఆ కాంగ్రెస్లో అంత మెచ్యూరిటీలో ఉన్న వాళ్ళు లేడు అక్కడ. రాహుల్ గాంధీకి చిన్నపిల్లడు, ఆయనకి ఇప్పటికీ కూడా చిన్నపిల్లడు ఆయన. ఆ బాలబొప్పికి ఏంటి తెలియదు అని చేత వీళ్ళు ఇష్టారాజ్యంగా వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట. దానితో వీళ్ళకి మాట్లాడే బ్రహ్మాండమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్తో వాళ్ళు ఏం కన్విన్స్ చేస్తారో ఏమి ఇస్తామని చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ ఫస్ట్ థింగ్ ఇక్కడ భూమి లేని వాడికి భూమి ఇచ్చే కార్యక్రమంతో ప్రస్థానం మొదలైన ఈ కాంగ్రెస్కి ఈ పారాచూట్ కాంగ్రెస్ బ్యాచ్ వచ్చి ఉన్నదాన్ని మొత్తం కోకటవేలులోంచి పెకలించడానికి వేసుకున్న రాజకీయ ఎత్తుగడ కింద దీన్ని అభివర్ణించాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక నివాసితుల ఇల్లులు కూల్చేసి ఆ నివాసితుల ఇల్లునేమో తీసుకెళ్ళి ఒక దగ్గర పుత్తులి పెడతాం గాంధీ గారిది, ఇంకో దగ్గర ఏమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భూమికి కబ్జాలు చేసుకుంటాం. అంటే ఇదేంటిది నాకు అర్థం కాదు. ఏం దేశం ఇంచుమించు 1,50,000 మంది ఈరోజు రోడ్డు పాలయ్యే అవకాశం ఉంది. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంది? అందరు పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ఇంకా బ్యాంక్ ఈఎంఐస్. నిన్న పోయినాం హైదర్ షా కోర్టుకి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోయింది. వాళ్ళకి మద్దతుగా చూస్తే వాళ్ళు చక్కదనంగా ఇటుగా పేర్చుకొని వాళ్ళ జీవితాన్ని తిన్నరు తినలేదు, వాళ్ళకి ఇల్లు ఏర్పరచుకున్నాడు. ఆ ఇల్లును కూలగొడతానంటే ఏంది పరిస్థితి మరి? కదమ్మా, నువ్వేనే ఒక ఇల్లు కొనడానికి ఎన్ని మానసిక సంఘర్షణ. చాలా అసలు జీవితకాలం కలది ఎవరికైనా కలే కదా. ఒక రూమ్ వేసుకొని ఉన్నోడికి కలే, 2 బెడ్రూమ్లు కొనుక్కున్నోడికి కలే, 3 బెడ్రూమ్డికి కలే, ఒక విల్లా కొనుక్కున్నోడికి కలే, లేదా సొంతంగా కట్టుకున్నోడికి కలే. ఆ కళ్ళ సౌదాన్ని సాకారం చేసుకోవడానికి జీవితం చిరస్వప్నం ఇల్లు. ఏంది అది అసలు వాళ్ళకి ప్రత్యామ్నాయం? ఇంతమందికి ప్రత్యామ్నాయం ఎక్కడ? మరి నేను కూల్ చేస్తాను కట్టేసి నేను కూడా తగ్గేదే లేదన్నట్టుగా మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఏంది మరి? దయనీయంగా ఉందమ్మా, చాలా దయనీయంగా ఉంది.
అరే నిన్న వృద్ధులు వాళ్ళైతే చెప్తారు ఇది బీపీ నాకు ఉంది, తెలుసమ్మా. షుగర్ ఉంది, మా బతుకులేంది. ఇది నాకు తెలిసి ఈ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఎలా అయితే ఆత్మార్పణం చేసుకుని మొదలైందో అలా ఇది నాకు తెలిసి ఎక్కడో దగ్గర ప్రజల్లో ఒక నిన్న దండి మార్చి పేరుతోటి అక్కడ ఉన్న 12 కాలనీలు ఐదర్షా కోట్ల 12 కాలనీ వాసులకి నోటీసులు ఇచ్చారు. విషయం ఏంటంటే ఆఖరి దర్గాలకు కూడా నోటీసులు ఇచ్చారు. నేపథ్యంలో పాపం కానీ వాళ్ళు ఇన్ని దర్గాలు ఇన్ని ఇస్తున్నారు కదా. కొండలరెడ్డి ఇంటికి ఇచ్చారు, ఆ మురళీమోహన్ గారి ఇంటికి ఇచ్చారు. అవి ఎందుకు ఇప్పటికి మీరు అంత దాకా ఎందుకండి? ఇప్పుడు నార్సింగ్ మూసీలో కట్టిరు కదా, ఆదిత్య వ్యాంటేజ్కి ఏ నోటీసులు ఉండదు, అది మూసీల్లోనే ఉంటుంది. మరి ఇదేం న్యాయం అనేది అర్థం కాదు. మరి అదే కదా అందరూ బాధపడుతున్న విషయం. ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం, కమిషన్లు ఇచ్చేవాడికి ఒక న్యాయం, కమిషన్లు ఇవ్వనోడికి ఒక న్యాయం. అంటే మీరు వాళ్ళకి రేట్ ఫిక్స్ చేయండి. రాహుల్ గాంధీ ఈరోజు హైదరాబాద్కి వచ్చిండు వాళ్ళ బిర్యానీ తినడానికి. పీసీసీ శిక్షణ తరగతుల కోసము. మరి గతంలో వచ్చిండు కదా, ఆటోలో పోయిండు, మంచిగా ఆర్టీసీ క్రాస్లో కూర్చొని ఛాయ్ తాగిండు. మరి ఉద్యోగులు లేఖలు రాసిరు, మీకు హ్యాష్ ట్యాగ్ పెట్టేసి మీకు ఎక్స్లో ట్వీట్ చేసిర్రు, ఇన్స్టాలో ట్వీట్ చేసిర్రు, మా పరిస్థితులు మీరు హామీ ఇచ్చిపోయారు, మమ్మల్ని పట్టించుకోరంటే ఎందుకు రాహుల్ గాంధీ చెవులకు ఎక్కుతలేవా? ఎందుకు తప్పించుకొని పోతున్నారు? అశోక్ నగర్లో వాళ్ళు రాహుల్ గాంధీ వస్తున్నారని అందరిని హౌస్ అరెస్ట్ చేసిర్రు. ఏం చెప్పాలి ఇంకా వాళ్ళకి సమాధానం? వాడు ఒక మనిషి ఆక్రమణని ఒక పెద్ద మనిషి దగ్గర చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి కంచె చేయడం వేస్తే ఇంకేం చేస్తాం? ముఖ్యమంత్రే దౌర్జన్యకర కాండాన్ని ఉన్నవాళ్ళు లేనివాడు ఇల్లును కోల్చే కార్యక్రమానికి తెరలేపినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి ఈ ఆక్రమణ? అందుకే దీన్ని ప్రజాస్వామ్యం అన్నారు. ప్రజాస్వామ్యంలో కూడా మళ్ళీ మరి అధికారంలోకి వస్తామంటారు. ఇట్లాంటి ఇప్పుడు మనకు ఉంటుంది కదా, ఇది చేస్తేనే మంచి పని చేస్తే మనం నలుగురిలో ఉంటాం అనుకుంటారు. కానీ ఇట్లా మొత్తం కూడా విచ్ఛిన్నం చేసుకుంటూ పోతుంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఓట్లు తీయడం చూసాం, కానీ అక్కడ ఇల్లులు తీయడం ఇదే మొదటిసారి చూస్తున్నాం. అసలు వాళ్ళకైతే నోటీసులు ఇచ్చిన వాళ్ళని చూస్తున్నారైతే మస్తు బాధ అయింది. వాళ్ళకు నిద్ర పడతలేదు. హైడ్రా ఇల్లు కోలుకొచ్చినప్పుడు నువ్వే వెళ్ళావు ఫస్ట్. అలా ఎంత హృదయవేదకరమైన స్టోరీలో ఒక్కొక్కరు నిన్నపోతే కూడా గింత పిల్లల్ని వేసుకుని ఎండలా, నిన్న ఫుల్ ఎండుంది, ఆ పిల్లల్ని సంకని వేసుకొని ఇప్పుడు వాళ్ళు ఎవరు మాకు సపోర్ట్ ఇస్తారు అనుకునే పరిస్థితి వచ్చింది. ఏం జరుగుతుందని అర్థం కావట్లేదు. ఏం సపోర్ట్ ఇప్పుడు వాళ్ళు ఆఖరికి ఈ 2 ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలు ఆర్డర్లు ఇచ్చినా సరే వాళ్ళు పట్టించుకోకుండా ఏం కాకుండా పొక్కలంటే సిరగొట్టేసి వెళ్ళిపోతుంటే ఏం చెప్పాలి? ఎక్కడ జరుగుతుంది సామాన్య మానవుడికి న్యాయం చెప్పి? ఏదన్నా ఒకసారి ఇవన్నీ చూస్తుంటారే, ప్రజల కష్టాలు పట్టించుకుని ప్రభుత్వాలు ఉంటే ఏంది, లేకుంటే ఏంది? అసలు లేకపోవడం ఏం లేదు మన చేతిలో. మొదటిసారి తప్పు చేస్తూ ఆ తప్పుకి 5 సంవత్సరాలు. నాకేమనిపించిందంటే బంగ్లాదేశ్లో ప్రధాని తరిమిగొట్టు చూసిరా, ఇక ప్రజలకు కోపం వచ్చినాడు ఎట్లుంటుందో తెలియదు, కానీ అట్లా రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది ప్రజల్ని. నీకు ఒకటే మాట చెప్తాను, ఉద్యమాన్ని నడిపించే సామర్థ్యం ఒక కేసీఆర్కి తప్ప ఈ తెలంగాణలో ఎవ్వడికి లేదు. ఆయనే అలా చూస్తున్నట్టుగా థర్డ్ ఎంపైర్లో ఉన్నాడు. ఆయన ఒక్కసారి కథన రంగంలోకి వస్తేనే కానీ ఈ ప్రజల పరిరక్షణ జరగదు. ఎందుకంటే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇలాంటి ఇల్లులు కోలుగొట్టేసేది 500 కుటుంబాలు 1000 కుటుంబాలు 25 లక్షల ఎకరాలకి ఇలాంటివన్నీ 25,000 ఎకరాలకి జరుగుతున్నప్పుడు ఆయన లాంటి వ్యక్తి ఒక్కసారి వచ్చి నిలబడి ఒక ప్రజాస్వామ్యంలో చేతావని కనుక ఇస్తే దానికి రిప్రికేషన్స్ చాలా వైబ్రెంట్గా ఉంటాయి. ఇంకా ఏమో శంకుస్థాపన పనులు ఏదో చేస్తారంటే చేసిందంటే జనాలకు నిద్ర పట్టదు. ఇప్పుడు ఇక ఒక్కసారి నిద్ర పట్టకుండా ఉండే కార్యక్రమానికి తెరలేకపోతే గుండెల్లో రైలు పరిగెట్టించిన సామర్థ్యం కేసీఆర్ దగ్గర ఉంటుంది. అది ఒకసారి చవి చూసిన మీ కాంగ్రెస్ అధినేతలకి ఒకసారి టెస్ట్ చేసుకోమని. ఎవరికి అక్కర్లేదు దిగ్విజయ్ సింగ్ ఆ పీజ్యుత్ జయరాం రమేష్ అడగండి చాలు. వాట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ తెలంగాణ? వాయిస్ మాడ్యులేషన్ అందరి తరఫున ఒకటి ఇస్తే ఎలా ఉంటుందో దానికి నిలువెత్తున్న నిదర్శనం కేసీఆర్. ఆయన గురించి ఒక్కసారి మీ ముసలాళ్ళు అడిగితే మీకు చెప్తారు రేవంత్ రెడ్డి గారు. అంత ఈజీ కాదు, మీరు మాట్లాడినంత సులువు కాదు. ఎందుకంటే ప్రజలలోంచి ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయగలుగుతాడు. ఆ వైబ్రేషన్స్ ఈజ్ నథింగ్ బట్ అవేర్నెస్. అవేర్నెస్తో ఉన్నప్పుడు తన కష్టానికి తన నినాదం ఎలా ఉంటుందంటే సమాజం కోసం అన్న కాన్సెప్ట్ని స్ట్రైవ్ చేస్తాడు ఆయన. అది చేసినప్పుడు ఆ డ్రైవింగ్ కాన్సెప్ట్లో మీరు స్టీరింగ్ కూడా దొరకదు మీకు. అందులో ఇప్పుడు టెస్లాలో అటు ఆటోమేటిక్ కార్ కనిపెట్టాడు చూడండి, అలాంటి నేపథ్యం ఉంటుంది ఆయన దగ్గర. నరాల్లోకి ఎక్కిస్తాడు ఆయన. అది ఒకసారి పెనట్రేట్ చేసాడంటే మీ వల్ల కాదు, మీరు తట్టుకోలేరు. మీరేవో 4 అవాకులు చవాకులు స్టేజ్ మీద చాలా బాగుంటుంది మనోరంజక కార్యక్రమాలు గాను జనాలను ఆకర్షించే కార్యక్రమాలు ముఖ్యమంత్రి హోదాలో. కానీ ఆయనకున్న నేపథ్యంలో ఆయనకున్న సామర్థ్యం హోదా కాదు ఆయనకు కావాల్సింది, ప్రజల యొక్క మన్ననలు. దానికోసం ఆయన ఆరాటపడతాడు, పోరాటం చేస్తాడు. అక్కడి నుంచి వచ్చే విప్లవాత్మక ధోరణి సర్వం తానే నడిపించక్కర్లేదు, ప్రతి ఒక్కరిని ఒక సైనికుడి కింద తయారు చేసే సామర్థ్యం అతని దగ్గర ఉంటుంది. అదే తెలంగాణ సమాజంలో చైతన్యం తేడం అంటే. అది ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్. డోంట్ టెస్ట్ దట్. థ్యాంక్ యూ.